అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కూడా వివిధ ప్రధాన పార్టీలు కూడా ఓ పక్క అభ్యర్థుల పేర్లు ఖరారు చేస్తున్నారు. కానీ బీజేపీ పార్టీకి సంబంధించింది కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ కూడా త్రిమిక పోటీ ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీ పార్టీ కూడా ఫస్ట్ లిస్ట్లో కూడా 6 మందిని కూడా ప్రకటించారు. కానీ మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఇక్కడ త్రిమిక పోటీ ఉండడంతో కూడా ఇప్పటివరకు అభ్యర్థులు కూడా ప్రకటించారు. ప్రస్తుతం మన దగ్గర బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ ఉన్నారు. మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి రాబోయే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి నేపథ్యంలో కూడా అన్ని పార్టీలు కూడా అభ్యర్థులు కూడా ప్రకటించారు, 2-3 పార్టీలు. కానీ మీ పార్టీ కూడా 6 మందిని కూడా రాష్ట్రంలో కూడా ప్రకటించింది. కానీ మహబూబ్నగర్లో కూడా ఇప్పటివరకు టికెట్ ఎవరికి ఇస్తారని కూడా ప్రకటించారు. ఇక్కడ త్రిమిక పోటీ కొనసాగుతుంది. ఎట్లా ఉంది సార్? ముఖ్యంగా అన్ని పార్టీల కంటే ముందు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. 195 మందితో ఫస్ట్ లిస్ట్ వచ్చింది. అయితే ఇప్పుడు రెండవ లిస్టు ఒక 2 రోజుల్లో రాబోతుంది. రేపు పార్లమెంటరీ బోర్డు మీటింగ్ కూడా ఉంది. దాని తర్వాత వచ్చే 2 రోజుల్లో లిస్టు రాబోతుంది. సెకండ్ లిస్టులో మహబూబ్నగర్ అభ్యర్థి పేరు కూడా ప్రకటించబడుతుంది. ఇకపోతే మహబూబ్నగర్ విషయంలో ఏంటంటే, ఇక్కడ ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఒకసారి గెలిచింది. ఎంపీగా జితేందర్ రెడ్డి గారు గెలిచారు. ఆ తర్వాత కాలక్రమేణా ఒకసారి ఎమ్మెల్యే కూడా గెలిచారు. ముఖ్యంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేయకుండా ముందే. అయితే ఇక్కడ సంస్థాగతంగా పార్టీ బాగా బలిష్టంగా ఉంది. రెండవది, వివిధ క్షేత్రాల వాళ్ళు కానీ సంఘం కానీ చాలా బాగా ఉంది. కాబట్టి భావజాలం అంతా కూడా భారతీయ జనతా పార్టీ భావజాలం. కాబట్టి ఇక్కడ తప్పకుండా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనే ఒక నమ్మకం అందరిలో ఏర్పడింది. కాబట్టి మా సీనియర్ నాయకులు జితేందర్ రెడ్డి గారు, డికే అరుణ గారు మరియు నేను 14 సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి నేను కూడా ఆశిస్తున్నాను. సో పార్టీ ఆలోచిస్తుంది, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు ఇంతవరకే 2 సార్లు జితేందర్ రెడ్డి గారు ఎంపీగా పనిచేశారు. డికే అరుణ గారు ఏమో ఎక్స్ మినిస్టర్గా కూడా ఉన్నారు మన రాష్ట్రానికి. ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు. లాస్ట్ టైం ఎలక్షన్స్లో వారు ఎంపీగా పోటీ చేశారు. చాలా ఆలస్యంగా రావడం వలన మేము గెలవలేకపోయాం. కానీ ఈసారి 14 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. గత 2 సార్లు నాకు అవకాశం వచ్చి మళ్ళీ చివరికి జనార్దన్ రెడ్డి గారు రావడం వల్ల 14లో అవకాశం ఇవ్వడం జరిగింది. 19లో డికే అరుణ గారికి ఇవ్వడం జరిగింది. పార్టీ ఆదేశాలకు అనుసారంగా నేను ఆ నిర్ణయాన్ని శిరసావహించి వాళ్ళ గెలుపుకోరికి ప్రయత్నం చేశాను. అయితే ఈసారి ఆ అవకాశం నాకిమ్మని నేను అధిష్టాన్ని కోరాను. ముఖ్యంగా నాకున్న అడ్వాంటేజెస్ అంటే, నేనేమో ఒక బీసీ అభ్యర్థిని, వాళ్ళిద్దరు కూడా అగ్రకులాల వరకు చెందినవారు. కాబట్టి ఇక్కడ 60% బీసీలు ఉన్నారు. పైగా గత అసెంబ్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఏం ప్రకటించిందంటే, ఇక్కడ మెజారిటీ అసెంబ్లీ సీట్లు గెలిస్తే బీజేపీ బీసీనే ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించింది. ఆ నేపథ్యంలో మహబూబ్నగర్లో కూడా 60% బీసీలే ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ టికెట్ను నాకే ఇవ్వాలి, నాకు ఇస్తే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉంటాయని నేను అధిష్టానానికి విన్నవించాను. అది పరిశీలన ఉంది. తప్పకుండా నాకే ఇస్తారని విశ్వాసంతో ఉన్నాను. ముఖ్యంగా సార్, ఇప్పుడు ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంట్లో కూడా త్రిమిక పోటీ ఉండడం కారణంగానే ఫస్ట్ లిస్ట్లో మీ పేర్లు రాలేకపోయినాయి. అభ్యర్థులు ఎవరైనా సరే లిస్టులో పేరు ఖచ్చితంగా అధిష్టానం మీకు టికెట్ ఇస్తాను ఆశిస్తున్నారా? అవును, ఎందుకంటే 3 ఉన్నారనేం కాదు, ఎక్కడెక్కడైతే నిర్ణయం తీసుకోలేదు అక్కడ ఆపారు అంతే. ఎందుకంటే 3 కంటే ఎక్కువ చోట కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, ఇచ్చేశారు. మల్కాజ్గిరిగా అనుకోండి, లేకపోతే జైరాబాద్ అనండి, లేకపోతే మిగతా చోట్ల అనుకోండి, ఇచ్చేశారు. కానీ ఇక్కడ ఇంకా నిర్ణయం తీసుకోలేదు, దీని గురించి డిస్కషన్ జరగలేదు కాబట్టి ఆపేశారు. ఇప్పుడు అందరి పేర్లు కూడా పరిశీలనలోకి వస్తాయి. తప్పకుండా నాకు బీసీ టీఆర్ఎస్ కూడా రెడ్డికే ప్రకటించింది, కాంగ్రెస్ కూడా ఒక రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తికే ప్రకటించింది. కాబట్టి బీజేపీ నుంచి ఒక బీసీ వర్గానికి చెందిన వారికి ప్రకటిస్తే బీసీలందరూ కూడా బీసీ క్యాండిడేట్కి ఓట్లేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి గెలిచే అవకాశాలు బీసీకి అభ్యర్థికి ఎక్కువ ఉంటాయనే ఆ అంశాన్ని పరిశీలించి తప్పకుండా నాకే టికెట్ ఇస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యంగా ప్రధాన పార్టీలు కూడా అయితే పార్లమెంటు ఎన్నికలు కూడా అభ్యర్థులను అగ్రకులాల వాళ్ళకే ప్రకటించారు. బీజేపీ పార్టీ కూడా ఒకవేళ బీసీ వాదం మీ బీసీ వారికి ఇస్తే ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంట్లో కూడా బీసీ వాదం పనిచేస్తుందంటారా? తప్పకుండా. ఎందుకంటే అన్ని బీసీ సంఘాలు, తర్వాత కొన్ని ఇతర సంఘాలు కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఇక్కడ 60% బీసీలు ఉన్నారు కాబట్టి బీసీ క్యాండిడేట్కి ఇస్తే మేమంతా గెలిపించుకుంటామని కూడా చెప్పాయి. అంతేకాకుండా
ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు బీజేపీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారో అప్పటి నుంచి కూడా బీసీల్లో ఒక ఉత్తేజం, ఒక రాజకీయ అవగాహన, ఒక రాజకీయ చైతన్యం పెరిగింది. కాబట్టి బీసీలందరూ ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీలోనైనా బీసీ క్యాండిడేట్కి టికెట్ ఇస్తే వారికే ఓటేసి గెలిపిద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా బీసీ క్యాండిడేట్ టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తప్పకుండా భారతీయ జనతా పార్టీలో బీజేపీకి ఇస్తే మాత్రం బీజేపీ గ్యారంటీగా గెలుస్తుంది. మహబూబ్నగర్ పార్లమెంట్లో బీజేపీ విజయం కేంద్రంగా గెలుస్తుంది. ముఖ్యంగా సార్ రాబోయే పార్లమెంట్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ పార్టీ వారు విమర్శిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అది వాస్తవం కాదు. ఎందుకంటే ముందు నుంచి కూడా ముఖ్యంగా బేసిక్ ఒక క్వాలిటీ ఏంటంటే బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీతో పొత్తు కలిపి ఉంది. మీ అందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీలతో ఎప్పుడు కూడా చేయగలపదు. ఎంఐఎం అనేది మతతత్వ పార్టీ, భారతీయ జనతా పార్టీ అనేది జాతీయవాదం కలిగిన పార్టీ, భారతీయులందరూ ఏకంగా ఉండాలనుకునే పార్టీ, భారతీయులందరికీ ఈ మత విద్వేషాలు లేకుండా జీవించాలనుకునే పార్టీ. అది అభివృద్ధికి వ్యతిరేకం. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి పార్టీలతో పొత్తు ఉండడానికి అసలు సమస్య లేదు, ఉండదు కూడా. మొన్న కూడా మీరు చూశారు, మేము ట్రయాంగిల్ ఫైట్లోనే మేము శాయశక్తులు మేము ప్రయత్నించాం. కాకపోతే కొన్ని అపోహలను తొలగించలేకపోయాం. టీఆర్ఎస్ మీద ఉన్న కోపంతో వాళ్ళు కాంగ్రెస్ ఓట్లు వేశారు. కానీ యాక్చువల్గా ఆ ఓటు అంతా మాకు రావాల్సింది. కొన్ని నిర్ణయాల వల్ల భారతీయ జనతా పార్టీలో కొన్ని మార్పులు వచ్చినందువల్ల మేము గెలవలేకపోయామని భావిస్తున్నాం. లేకపోతే మాకు టీఆర్ఎస్కి అసలు ఏ విధమైన సాన్నిహిత్యం కానీ ఒప్పందం కానీ మా భావజాలంలో కానీ లేకపోతే సిద్ధాంతపరంగా కానీ మేము ఒకటి కావడానికి అవకాశమే లేదు. మాకు ఎప్పుడు పొత్తు కూడా లేదు. ముఖ్యంగా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కాకపోతే గత ఎన్నికల్లో కూడా ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎవరైతే కవిత ఉందో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు, అది చెప్పండి, సమాధానం చెప్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ముఖ్యంగా కవిత అరెస్ట్ అనేది ఒక సంస్థ, అంటే ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర సంస్థకు సంబంధించిన విషయం. అది సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, మరి ఏ సంస్థ అన్నా కానివ్వండి. ఎలక్షన్ కమిషన్ ఏదో స్వతంత్రంగా ఉంటుందో సిబిఐ, ఈడీలు కూడా అంత స్వతంత్రంగా పనిచేస్తాయి. అటువంటి వాటిలో జోక్యం కలిగించుకోవడం పద్ధతి కాదు. నరేంద్ర మోదీ లాంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా జోక్యం కలిగించుకోదు. ఇకపోతే వాళ్ళ నేరం యొక్క రేంజ్ని బట్టి దాన్ని బట్టే నోటీసులు వస్తాయి, దాన్ని బట్టే వాళ్ళకి శిక్షలు పడతాయి. కానీ పార్టీ ఎప్పుడు కూడా జోక్యం కలిగించదు. కాకపోతే పార్టీ ఒకటి చెప్తుంది, అప్పరెంట్గా బయటికి ఏం కనబడుతుందో బహిర్గతంగా ఈమె ఇన్వాల్వ్ అయినట్టు ఉంది కాబట్టి అరెస్ట్ చేయండి అని మేము చాలాసార్లు డిమాండ్ చేశాం. అంతేవిధంగా మీ చేతిలోనే ఉంది, మీరెందుకు అరెస్ట్ చేయండి అంటారు. కానీ అది తప్పది. గవర్నమెంట్ అట్లా చేతిలో ఉండదు. ఎవరినంటే అరెస్ట్ చేయడం మొదలు పెడితే ఇంకా డిస్కషనే ఉండదు, ఈ విమర్శలే ఉండవు. అట్లా ఎప్పుడు ఉండదు. చట్ట ప్రకారంగా అరెస్ట్ చేయవలసి వస్తేనే చేస్తారు. అది సిబిఐ వాళ్ళు ఎవిడెన్స్ అంతా కూడగట్టుకున్న తర్వాతనే చేస్తారు. కాబట్టి అందులో బీజేపీ ప్రమేయం లేదు. బీజేపీ ఆ విధంగా ఆ కొండలో చూడదు కూడా. ఇక రెండవది, వాళ్ళని ఒకవేళ అరెస్ట్ చేసినంత మాత్రాన వ్యతిరేకలం, అరెస్ట్ చేయనంత మాత్రాన వ్యతిరేకలం కాదనేది కూడా పొరపాటు. డ్రామాలు ఆడాలంటే అరెస్ట్ చేసి కూడా ఒకటిగా ఉండొచ్చు, అరెస్ట్ చేయకుండా కూడా ఒకటిగా ఉండొచ్చు. కాబట్టి దాంట్లో అంత పసలేదు. ఆ వాదం సరైనది కాదు. రైట్ సార్. ఇంకొకటి, గత 3 రోజుల కింద కూడా మహబూబ్నగర్లో మన తెలంగాణ పాలమూరు ముద్దబిడ్డ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా బహిరంగ సభలో కూడా మాట్లాడు, మా ప్రభుత్వం 3 నెలలు కూడా ప్రభుత్వం కూలబెట్టడానికి ప్రయత్నం చేశాను, ప్రభుత్వం టచ్ చేస్తే మీ పైన కూడా మీరు టచ్ చేస్తే చూడండి డొక్కలు తీస్తానంటారు. దీన్ని ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా ప్రజలు జనరల్గా ఒక కామెంట్స్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదు, ఎందుకంటే మోదీ ఆదరణ చాలా విపరీతంగా ఉంది. కాబట్టి ఒకసారి పార్లమెంట్లో అన్ని సీట్లు ఓడిపోతే కాంగ్రెస్ పరిస్థితి చాలా బలహీనమవుతుంది. కాబట్టి పార్టీని విడిచి వెళ్ళిపోవచ్చు అసెంబ్లీ క్యాండిడేట్స్. కాబట్టి ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా అనొచ్చు. దానికి పర్సనల్గా తీసుకొని అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన మాట్లాడుతున్నది ఎలా ఉందంటే, ఒక చీఫ్ మినిస్టర్గా మాట్లాడట్లేదు, ఒక అపోజిషన్ లీడర్లా మాట్లాడుతున్నాడు. అసలు బేసికల్గా వాళ్ళు అబద్ధాలు చెప్పి ప్రభుత్వానికి వచ్చారు. 6 లక్షల కోట్ల అప్పు టీఆర్ఎస్ చేసింది. దీన్ని ఎలా తీర్చడం, ఇది చాలా క్లిష్టమైన విషయమని వాళ్ళే ప్రభుత్వం రాకముందు విమర్శించారు టీఆర్ఎస్ను. అంత లోటు బడ్జెట్ ఉన్న ఒక ప్రభుత్వంలోంచి వీళ్ళు 6 ఉచితాలు ఇస్తారని ఒక గ్యారంటీలు ఇచ్చారు. ఎలా ఇస్తారు? కాబట్టి కాంగ్రెస్కు ఒక లాజిక్, ఒక సహేతుకమైన ఒక సిద్ధాంతం లేదు. వాళ్ళు అవసరాన్ని బట్టి మాట్లాడుతుంటారు.
అయితే ఏదో ఒక పాయింట్ దొరికింది, ఎవరో అన్నారు ఈ గవర్నమెంట్ పడిపోవచ్చు అంటే నా గవర్నమెంట్ టచ్ చేసి చూడండి అది ఇదని విరోచితంగా మాట్లాడిన మాత్రాన ఓట్లు రావు. విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. రేపొద్దున జరిగే ఎంపీ ఎలక్షన్లో ఒకవేళ వాళ్ళు సరి అయిన సీట్లు గెలవకపోతే, వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుండకపోతే గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంది అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి ఈ విధంగా స్పందించాల్సిన అవసరం లేదు. ఒక చీఫ్ మినిస్టర్గా హుందాగా ఆ విమర్శను తిప్పికొట్టచ్చు. అంటే సార్, అంటే ఒక మహబూబ్నగర్ బిడ్డగా సీఎం అయితే మీరు ఎందుకు ఈ స్థాయికి తీసుకొస్తారు, ప్రభుత్వం ఎందుకు పడగొట్టాల్సి వస్తుందని అంటున్నారు. దీనిపైన మీరు చూడండి, మహబూబ్నగర్ కానీ మహబూబ్నగర్ కాకపోని ఇక్కడ సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయి బీజేపీకి కాంగ్రెస్కు. కాంగ్రెస్ ఏమిటి, మొన్ననే నేను అసలు సెంట్రల్ గవర్నమెంట్తో పోట్లాడాను, మోదీ మా పెద్దన్న అన్నాడు హైదరాబాద్లో, ఆదిలాబాద్లో. అదే మహబూబ్నగర్కి వచ్చి మోడీ కేడీ అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎలక్షన్ ఇంకా డిక్లేర్ కాలేదు, నీకు అప్పుడే ప్లేట్ విరాయించిన అవసరం లేదు. అప్పుడేమన్నాడు, ఎన్నికల వరకే మేము విమర్శిస్తాం, మిగతా సమయంలో మేము మద్దతు పలుకుతాం కేంద్ర ప్రభుత్వానికి, ఎందుకంటే మాకు అభివృద్ధి ముఖ్యం అన్నాడు. నిజంగా అభివృద్ధి ముఖ్యమైనప్పుడు ఎలక్షన్ రానే లేదు, నువ్వు మోడీ కేడీ అనాల్సిన అవసరం ఏంది? ఒకవైపు పెద్దన్న అంటూనే ప్రధానమంత్రి ఆ హోదాకు తగిన గౌరవం ఇవ్వాలి, ముఖ్యమంత్రి ఆ హోదాకు తగినట్టుగా నువ్వు నడుచుకోవాలి. ఈ రెండిట్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారని నేను భావిస్తున్నాను. ఆయన అలా మాట్లాడుతూ ఉండాల్సింది కాదు, చాలా తప్పు పని చేశాడు. ఆయన ఒక అపోజిషన్ లీడర్లానే మాట్లాడుతున్నాడు కానీ ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడట్లేదు. ఆయనను ఏ రోజైతే ఒక మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబట్టి మా పెద్దన్నలాగా వ్యవహరిస్తాం, తర్వాత వాళ్ళతో మేము పోట్లాడడం, మేము ఎన్నికల వరకే మా పోట్లాటం ఉంటుంది, విమర్శలు ఉంటాయి, కానీ మిగతా సమయాల్లో అభివృద్ధి కొరకు మేము ఒకటిగా నడుస్తామని చెప్పినప్పుడు మేము ఎంతో సంతోషించాం, ఆహ్వానించాం. నరేంద్ర మోదీ గారు కూడా వారు మీటింగ్కి వచ్చినందుకే మెచ్చుకున్నారు, ధన్యవాదాలు తెలిపారు. అలాంటి స్వభావం బీజేపీది, ఇలాంటి స్వభావం కాంగ్రెస్ది. రైట్ సార్, లాస్ట్ ఫైనల్ ఒకటి, ఏదైతే ఒకవేళ మహబూబ్నగర్ పార్లమెంటు మీకు ఇస్తే, లేదంటే డీకే అరుణకో లేకపోతే జితేందర్ రెడ్డికి ఇస్తే మీరు కలిసిగా పనిచేస్తారా, వాళ్ళు కలిసిగా పనిచేస్తారా? అందరి ధ్యేయం ఒకటే, భారతీయ జనతా పార్టీ గెలవాలి, మళ్ళీ మోదీ గారు ప్రధాని కావాలి. ఎవరికి టికెట్ వచ్చినా కూడా అందరు పార్టీ కొరకు పనిచేయాల్సిందే. ఒక్కటే ఇక్కడ తేడా ఏముందంటే, నాకు ఎందుకు ప్లస్ పాయింట్ ఉందంటే, నేను బీసీ అభ్యర్థిని కాబట్టి ముగ్గురు కూడా రెడ్డి అభ్యర్థులే ఉంటే బీసీ ఓట్లు చీలే ప్రమాదం ఉంది. అదే ముగ్గురుట్లో ఒకరు బీసీ అభ్యర్థి ఉంటే ఆ బీసీ ఓట్లన్నీ ఒకరికే పడే అవకాశం ఉంది. కాబట్టి నాకు ఎక్కువ గెలిపే అవకాశాలు ఉంటాయి కాబట్టి నాకు వస్తుందని టికెట్ డిక్లేర్ చేయకముందు ఎవరంతకు వారు వాళ్ళ గురించి ఆశించడం తప్పులేదు, అలాగే జరుగుతుంది. కానీ అల్టిమేట్గా అందరి గోల్ ఒకటే, భారతీయ జనతా పార్టీని ఈ పార్లమెంట్ ఎలక్షన్ తప్పకుండా గెలిపిస్తాం, మోదీని మళ్ళీ ప్రధానమంత్రిని చేయడానికి శాశక్తిలా ప్రయత్నిస్తాం. ఈ తెలంగాణలో మీరు ఎన్ని సీట్లు గెలవాలనుకుంటున్నారు? తప్పకుండా మా లెక్క ప్రకారం అయితే 12 సీట్లు గ్యారంటీగా గెలుస్తాం. ఇంకో 4 సీట్లలో కూడా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మోదీ యొక్క ఆదరణ చివరి ఎలక్షన్లకి ఈ ఎలక్షన్స్ డబుల్ త్రిబుల్ అయిపోయింది. ఎందుకంటే ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, రామాలయం ఇలాంటివన్నీ కూడా ఒక సెన్సేషనల్ ఘన విజయాలు, ఎంతో రిస్క్తో తీసుకొని చేసిన ఘన విజయాలు. అలాంటి రిస్క్ తీసుకొని చేసిన ఘన విజయాలని ప్రజలు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కాబట్టి దానివల్ల ప్రభావితం చెందిన ఓటర్లందరూ కూడా ఈసారి తప్పకుండా మళ్ళీ మోదీ రావాలి. మోదీ వస్తేనే మన దేశం సురక్షితంగా ఉంటుంది, మోదీ వస్తేనే పేద ప్రజలకు సహాయం అందుతుంది. కాబట్టి ప్రజల పాలిట దేవుడు మోదీ, ఆయన మళ్ళీ గెలిపించాలనే ఒక సంకల్పం, దృఢ సంకల్పంతో జనమంతా ఉన్నారు. మేము గత వారంలో విజయ సంకల్ప యాత్ర పూర్తి చేశాం మహబూబ్నగర్ పార్లమెంట్లో. ఏ నియోజకవర్గంలో చూసినా, ఏ మండలం నుంచి చూసినా కానీ ఒకటే స్పందన, మళ్ళీ మోదీయే ప్రధాని చేయడానికి. మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళమైనా సరే, మేము గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసినా సరే, ఈసారి మాత్రం మేము బీజేపీకి ఓటేసి మోదీని మళ్ళీ ప్రధాని చేయడానికి మేము అందరం కూడా కట్టుబడి ఉన్నామని చెప్పారు. రైట్, మొత్తం మీద కొనాలి. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా 15 సీట్లు విజయకేతను ఎగురవేస్తాం. ముఖ్యంగా పార్లమెంట్ ఏదైతే మహబూబ్నగర్ పార్లమెంట్ ఉందో ఖచ్చితంగా శాంతి కుమార్ కేటేస్తే ఖచ్చితంగా ఇక్కడ బీసీ నిదానతుడు గెలుపు దిశగా పనిచేస్తే ఖచ్చితంగా రేపు పార్లమెంటులో కూడా బీజేపీ జెండా పార్లమెంటులో ఎగురుతుందని చెప్పి రామకొండ టీవీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.